నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ అండ్ సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో శ్రీ వెంకట దుర్గా నర్సరీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఎట్లాంటి మొక్కలు ఉన్నాయి, సో ఏ విధమైనటువంటి పండ్ల మొక్కలు కావచ్చు, కలప మొక్కలు కావచ్చు, ఇట్లాంటి మొక్కలు ఎన్ని రకాల మొక్కలు దొరికితే ఎట్లా ఉంటుంది, అసలు ఆ ప్రైస్ రేంజ్ కూడా ఎట్లా ఉంటుంది, ఎన్ని రకాలకు వాటికి సంబంధించినటువంటి దిగుబడి వస్తుంటుంది, ఇట్లాంటి విషయాలు అన్నిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు వీరబాబు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వీరబాబు నమస్తే అండి. నమస్తే అండి. సో మన దగ్గర ఎట్లాంటి మొక్కలు ఉన్నాయి, ఏమేమి మొక్కలు ఉన్నాయి, అసలు నర్సరీలో ఎట్లాంటి మొక్కలు దొరుకుతాయి? మన దగ్గర ప్రతి ఫ్రూట్స్ మొక్క అనేది ప్రతి మొక్క దొరుకుతుందండి. మనకి కొండ మామిడి కానుంచి అడుగు మామిడి కానుంచి అంటే ప్రతి మొక్క ఫ్రూట్స్ మొక్క అయితే దొరుకుతుంది. ప్రతి మొక్కలు ఉంటాయండి మన దగ్గర. అలాగే మన దగ్గర వచ్చి నిమ్మ మొక్కలు అండి. ఇవన్నీ కూడా 2 years ప్లాంట్లు అండి. ఇది బాలాజీ నిమ్మ. అలాగే మీకు రకాలన్నీ చూపిస్తానండి. ఇది వచ్చి బాలాజీ నిమ్మ అండి. ఇదంతా కూడా మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. దాని కొరకు ఇది 500 మొక్క అండి ఇదంతా కూడా. అలాగే ఇది వచ్చి మనకి చాయ్ పత్తి నిమ్మ అండి. చాయ్ పత్తి నిమ్మ అంటే కాయ చూడండి, కాయలు అనేది మనకి దీనికి కాసినాయండి, ఫుల్గా ఉంటాయి కాయలు. ఇవన్నీ కూడా దీంట్లో మనకి చాయ్ పత్తి నిమ్మ, మార్కెట్ నిమ్మ, ఇగో ఇవన్నీ కూడా కాయలేనండి. ఇవన్నీ పిందులతో ఉన్నాయి. ఈ సైజు కూడా చాలా పెద్దది వస్తుంది. మనకి వాటర్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి చాయ్ పత్తి నిమ్మ ఉంది, మార్కెట్ నిమ్మ ఉంది, దీంట్లో సీడ్లెస్ నిమ్మ కూడా ఉందండి. ఇవి అయితే మనకి పెద్ద మొక్కలండి. ఇవన్నీ కూడా 21 బ్యాగ్ సైజ్ అండి. ఇవన్నీ నిమ్మ మొక్కలు. అలాగ వచ్చండి, ఇది వచ్చి మహాగన్ అండి. ఇది వచ్చి మహాగన్ అండి. మహాగని బోర్డర్కి అయితే చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు టేక్ ఎట్టుకునేవారు. టేక్ ఎండాకాలం వచ్చినప్పటికి ఆకు వదిలేయడం, దాన్ని శుభ్రం చేయలేకపోవడం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఈ మహాగని అయితే రావడం జరిగిందండి. ఇది మనకి ఏ సైజుకి ఆ సైజు ఉందండి. ఇది వచ్చి 9-11. దీంట్లో మనకి 15-16 ఉంది, 21 కూడా ఉన్నాయండి. ఇది మహాగని బోర్డర్కి అయితే చాలా బాగుంటుంది. అంటే టేక్ ఎంత ఉందో రేటు ఇది కూడా అంతే ఉందండి మ్యాక్సిమం. అంటే 200 డిఫరెన్స్ అడగొచ్చు అంతే. చూడండి, ఇది కూడా మనకి చాలా కస్టమర్లు అయితే సేల్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బోర్డర్లో పెట్టడం జరుగుతుంది. అదో పెద్ద మొక్కలు అంటే మనకి ఇదండి, మనకైతే ఇదైతే 9 ఫీట్లు అట్లా ఉందండి. ఇది కూడా మహాగని అండి. ఇదంతా కూడా అలాగొచ్చి మన దగ్గర లేని మొక్క అంటూ ఉండదండి. ఇదైతే రాగి మొక్కలండి, ఇవైతే మర్రి మొక్క అండి, ఇవైతే వేప మొక్కలు. మనకి రెవెన్యూ ప్లాంట్లో అయితే బొగడా, సొతుడియా, రోజీ, వీటిలో అయితే చాలా రకాలు ఉన్నాయండి. రెవెన్యూ ప్లాంట్లు ఏ మొక్కలైనా సరే మన దగ్గర వెంటనే వచ్చినట్టు దొరుకుతాయండి. దీంట్లో అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి. రెవెన్యూ ప్లాంట్లు అంటే ఏమంటే రెవెన్యూ అంటే మనకి దీంట్లో మనకి నీడ కొరకు అండి. నీడ కొరకు గానుగు మొక్కలు కానీ, చేప మొక్క కానీ, మర్రి మొక్కలు కానీ అన్నీ ఉంటాయండి. మనకి రెవెన్యూ అంటే బోర్డర్ రోడ్ అంపడే వేసుకోవడానికి అన్నింటికి కూడా ఉంటుంది. అలాగే మనకి క్రోటన్స్ వెంచర్లో వేసుకోవడానికి క్రోటన్స్లో అయితే ఇవి అయితే మనకి సంపంగి మొక్కలు అంటామండి. స్మెల్ బాగుంటుంది. అలాగే వచ్చి ఇది అయితే రివల్ రాణి అండి. అలాగే పాస్టేలియా అండి. ఇవి వచ్చి పాస్టేలియా. ఇప్పుడు బోర్డర్కి అంతా రోడ్డుకి వేస్తాం కదండి. ఇది వచ్చి మనకి 13 ఫీట్ల హైట్ ఉందండి. ఇది 21 బ్యాగ్స్. ఇవన్నీ కూడా చూడండి ఎంత హైట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా దీంట్లో మనకి పాస్టేలియా ఉంది, మిచ్మిలి గ్రీన్ ఉంది, రాయల్ పామ్స్ ఉంది, టెర్మిలే ఉంది. దీంట్లో అయితే రెవెన్యూ ప్లాంట్లు మన దగ్గర ఏదైనా సరే దొరుకుతుందండి. అలాగే వచ్చి ఇది వచ్చి 30x30 బ్యాగ్ అండి. ఈ ఆర్డర్ వరకు తెచ్చినాయండి. ఇవి కూడా కొబ్బరి మొక్కలు. మనకి ఇవి అయితే 5 సంవత్సరాల మొక్క అండి. 30x30. ఇంకో మండి చూసారు వచ్చింది కదండి. ఇది మనకి 2 years అయితే మళ్ళీ కాపు రావడం జరుగుతుందండి. ఇది 30x30 అండి ఇవన్నీ కూడా. అలాగే మన దగ్గర బాదం మొక్కలు ఉన్నాయండి, ఎర్రచందనం ఉందండి. మనకి వెంచర్లు వేసుకోనాకండి ఇవన్నీ కూడా. ఇది కూడా మనకి ఏదైనా సరే రెవెన్యూ ప్లాంట్లు మనకి ఈ క్రోటన్స్ మొక్కలు వచ్చి ఏదైనా మనకి 10 ఫీట్లు 12 ఫీట్ల హైట్లో అయితే మన దగ్గర దొరుకుతాయండి. ఏదైనా సరే 21 బ్యాగ్స్ అండి. అలాగే ఈత మొక్కలు అండి. ఇవన్నీ ఈత మొక్కలు, ఈ చిన్న మొక్కలు అండి. దీంట్లో మీకు పెద్ద మొక్కలు కూడా మనకి వస్తాయండి. టంకుతో పెద్ద మొక్కలు కూడా ఉన్నాయండి. అలాగే వచ్చి మిచ్మిలి గోల్డ్. ఇది గ్రీన్ ఉంది, దీంట్లో గోల్డ్ అనేది లుక్ చాలా బాగుంటుందండి. కానీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనకి గ్రీన్ కూడా అయితే 12 ఫీట్ల హైట్లో ఉన్నాయండి. గ్రీను అది అయితే గ్రీన్ అండి. ఇది అయితే గోల్డ్. ఇది హైట్ బేగా వెళ్తుందండి. అది అయితే మనకి హైట్ వెళ్తుందండి. ఓకే. అలాగ వచ్చి గానుగు మొక్కలు అన్నానండి. ఇదైతే లక్ష్మణ ఫలం అండి. షుగర్కి చాలా మంది ఇది చేసుకుంటున్నారు కదండి. షుగర్కి దీని ఆకు రసం కింద తీసిన తాగుతున్నారు. దీని ఫ్రూట్ కూడా మనకి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఇదైతే లక్ష్మణ ఫలం అండి. అలాగ వచ్చి హనుమాన్ ఫలం అండి. మనకి సీతాఫలంలోనే 5 రకాలు 6 రకాలు ఉన్నాయండి. మనకి లక్ష్మణ ఫలం ఉంది, సీతాఫలం ఉంది, రామఫలం ఉంది. అలాగ వచ్చి ఎన్ఎంకే గోల్డ్ ఉంది, ఐలాండ్ ఉంది, బాలానగర్ ఉంది. మనకి సీతాఫలంలోనైతే చాలా రకాలు అయితే ఉన్నాయండి. మనకి ఇది 1 year ప్లాంట్ మామిడి అండి. మనకి హైట్ కూడా ఇది మనకి 6 feet 5 feet అయితే హైట్ ఉంటాయండి ఈ మామిడి మొక్కలోనండి. ఇది 1 year, అది 2 years. అలాగే ఇవన్నీ వచ్చి అశోక్ మొక్క. ఇది నేరేడు అండి. నేరేడులో వచ్చి మనకి 3 రకాలు ఉన్నాయి. ఇదైతే మనకి సరదర్ కాటన్ నేరేడు ఉందండి, బరోడా నేరేడు ఉందండి, మామూలుగా వైట్ నేరేడు ఉందండి, మామూలు నేరేడు కూడా ఉన్నాయండి దీంట్లోని. అలాగే మనకి ఇవి వచ్చండి జామ మొక్కలు అండి. జామ మొక్కలు కూడా మనకి 1 year 2 year 3 years మొక్కలు కూడా ఉన్నాయండి. కాయలతో ఉంటాయి అవి కూడానండి. ఇవి వచ్చి మనకి దీంట్లో అయితే రకాలు వచ్చండి. ఇది వచ్చి 49 అండి. అలాగే అహ్లబా సఫేతా ఉందండి, తైవాన్ పింక్ ఉందండి, లక్మన్ 49 ఉందండి. దీంట్లో మనకి జపాన్ గోవా కూడా ఉందండి. దీంట్లో అయితే రకాలు అయితేనండి ఈ జాములో. అలాగే అవి వచ్చి యాపిల్ బేర్ అండి. కాశీరేక రెడ్ యాపిల్ బేర్ అంటాం కదండి, రెడ్ యాపిల్ బేర్ అండి. కాశీరేకాయ అంటాం కదండి, అయ్యండి. ఇది వచ్చి ఉసిరి మొక్కలు అండి. ఇవన్నీ కూడా ఉసిరండి. అలాగే మనకి
ఇవన్నీ కూడా కమల బత్తాయినండి. బత్తాయి ఉన్నాయి, కమల ఉన్నాయండి, కాయలతో ఉన్నాయండి. బత్త మొక్కలు అయితే ఇక్కడ మనకి కాయలతో ఉండడం జరిగినాయండి. ఇవన్నీ బత్త మొక్కలు అండి, ఇవన్నీ కాయలతో ఉన్నాయండి బత్త మొక్కలు. కమల అయితే కొంత లేట్గా కాస్తాయండి, మన క్లైమేట్కి బేగా రావట్లేదు. బత్తాయి అయితే వెంటనే వస్తుంది తప్పండి, కమల అనేది కొంత మనకి లేట్గా వస్తున్నాయండి. అలాగే ఇది వచ్చి వాక్కాయ అండి, మనకి కలంద్రికాయ అంటామండి, వాక్కాయ అంటామండి. ఇది వాక్కాయ మనకి బార్డరింగ్ బాగుంటుంది. చిన్న మొక్కలు ఉన్నాయి, మనకి చిన్న మొక్కలు అయితే 20 రూపీస్ స్టార్టింగ్ అండి. ఇది వాక్కాయ మొక్కలు అంటే కలంద్రి మొక్కలు అంటామండి. దీంట్లోని బార్డరింగ్ అయితే చాలా బాగుంటుంది, ముళ్ళు ఉంటుంది కాబట్టి పెన్సింగ్ నుంచి ఆవతలకి అయితే పెన్సింగ్ చాలా బాగుంటుంది అండి. ఇది అలాగ వచ్చి దబ్బకాయ అండి, పులిహార చేసుకుంటాం చూడండి, దాంట్లో పిండుకోవడానికి బాగుంటుంది అండి. దబ్బకాయ మొక్కలు అండి ఇవన్నీ కూడా. ఇందాక చెప్పాం కదండి, ఇదంతా కూడా బాలనగర్ అండి. అలాగే ఇది 2 సంవత్సరాలు జామ మొక్కలు అండి ఇవన్నీ కూడా. ఈ లాటు కూడా 2 సంవత్సరాలు జామ మొక్క అండి. దానిమ్మ మొక్కలండి, దానిమ్మలో కాయలు పిందులు పువ్వులతో ఉన్న చూడండి ఇవన్నీ కూడా. దీంట్లో మన దగ్గర అయితే గణేష్ ఉంది, భగవతి ఉందండి. మన దగ్గర 2 రకాల దానిమ్మ అయితే ఉందండి. అలా వచ్చి ఈ లెమన్ గ్రాస్ అండి, ఇది మనకి ఛాయలో వేసుకోవడం, దోమలు రాకుండా ఉంచుకోవడానికి అవన్నీ కూడా లెమన్ గ్రాస్ అండి. ఇప్పుడు పెడుతున్నాం, అవి తయారు, ఇప్పుడు మొత్తం అంతా పెట్టామండి. ఇప్పుడు ఇదంతా కూడా మొక్క వస్తుందండి. మనకు వచ్చి మియాజాకి అండి, ఇది మియాజాకి మ్యాంగో అండి. మనకి మామూలు మొక్కలు అయితే మనకి గ్రాఫ్టింగ్ కింద ఉంటాయండి, ఇదైతే మనకి పైన వస్తుందండి, గ్రాఫ్టింగ్ పైన వస్తుంది అంటే అండి. మియాజాకి కాదండి, బయట నుంచి వచ్చిన రకాలు దేనికైనా సరే పైన వస్తుందండి గ్రాఫ్టింగ్. మన మామూలు లోకల్ దానికైతే కింద వస్తుందండి, ప్యాకెట్ కిందే మనకి రావడం జరుగుతుందండి. ఇదైతే ఇదే మియాజాకి అండి, మన ట్యాగ్తో వస్తుంది. ఏ రకానికి ఆ రకం మన ట్యాగ్తో వస్తాయండి. అలాగే వచ్చి ఇది బార్బడో చెర్రీ అండి, దీంట్లో మనకి సూరినామ్ చెర్రీ ఉంది, బార్బడో చెర్రీ అండి. అలాగే వచ్చి పనస అండి, పనసలో అయితే మన దగ్గర మనకి పింక్ పనస ఉంది, రెడ్ పనస ఉంది, గమ్ము పనస ఉంది, అలాగే మన నార్మల్ పనస ఉందండి. పనసలోనూ కూడా మనకి రెడ్ పనసతో మొత్తం 4 రకాలు ఉన్నాయండి దీంట్లో పనసలోనూ కూడా. అలాగే వచ్చి ఇది వచ్చి నారింజ అండి, మనకి ఇది వడ్లమూరు నారింజ అండి. నారింజ అంటే మనకి పుల్లగా ఉంటుంది, కానీ ఇది వడ్లమూరు కొంచెం తీగానే ఉంటుంది, బాగుంటుందండి. మన కుండీలో కూడా వస్తాయండి, టెర్రస్ గార్డెన్కి ఇవన్నీ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఇది వచ్చి బీట్రూట్ జామ్ అండి, మనకి కాయ కూడా నల్లగా వస్తుంది, కోసిన తర్వాత కాయ కూడా కొంచెం నల్లగానే వస్తుందండి. బీట్రూట్ జామ్ అంటామండి దీన్ని. ఇవన్నీ కూడా నల్ల, ఈ ఆక ఎలాగవుతుందో కాయ కూడా అదే కాయ చూడండి, అదే కలర్ వస్తుందండి సేమ్. ఇది వచ్చి మనకి బీట్రూట్ జామ్ అండి. అలాగే వచ్చి ఇవి వచ్చి సీట్ నెమ్మనండి, ఇవన్నీ కూడా కాయలతో ఉంటాయండి మనకి. ఇదైతే పూత మీద ఉన్నాయి, ఫుల్ పూత మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా కాయలు అండి, పిందులు అయితే ఇప్పుడు వస్తున్నాయి క్రాప్. అలాగే వచ్చి ఇది వచ్చి ఎలక్కాయ మొక్కలండి. అలాగే ఇవి వచ్చి మలబరీలో లాంగ్ మలబరీ ఉంది, గ్రీన్ మలబరీ ఉంది, స్టార్ట్ మలబరీ ఉంది, ఇవన్నీ కూడా మలబరీ. అలాగే వచ్చే జీడిమావుడు అండి, మనకి జీడి మీద తయారవుతుంది కదండి, ఆ జీడిమావుడు మొక్కలండి అవన్నీ. ఇది వచ్చి మనకి దీంట్లో రకాలు చెప్తున్నాం కదండి, ఇది వచ్చి స్వీట్ కరక్కాయ అండి. ఇది వచ్చి ఆవకాడో యాస్ వెరైటీ ఉంది, గ్రీన్ బోలో ఉంది. దీంట్లో మనకి సోద ఉంది, గ్రాఫ్టింగ్ ఉందండి. ఇదైతే మనకి గ్రాఫ్టింగ్ మొక్క అండి ఇది. అది అలాగే వచ్చి ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. మిరాకిల్ అంటే దానికి కాయ వచ్చి మనం తిన్న గంట దాకా కూడా తీపి, మీరు యాపాకు తిన్నా కానీ తీగానే ఉంటుందండి మిరాకిల్ ఫ్రూట్. ఇవన్నీ కూడానండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో పాల్సా ఉందండి, స్వీట్ చాంతాలు ఉందండి దీంట్లో. అలాగే వచ్చి ప్లమ్ ఉంది, పీచ్ ఉంది, బాదం ఉంది, మిస్వక్ అండి. అదైతేనే మిస్వక్ అంటే మనం చూడండి భోజనం చేసిన తర్వాత వేసుకుంటాం కదండి, ఇది ఒకటి తిని చూడండి మీరు, బాగుంటుంది. మిస్వక్ అంటే మనం సేమ్ తిన్నట్టు ఉంటుంది. మన ఇది చూడండి, మీరు ట్రై చేయండి, ఇది ఎలా ఉందో చెప్పండి టేస్ట్. అలాగే వచ్చి ఇది వచ్చి బిర్యానీ ఆకు అండి, బిర్యానీ ఆకు. ఇది వచ్చి ఆల్ స్పైసీ, ప్రతి కూరలోని కూడా వేసుకున్నాకండి, ఇది ఆల్ స్పైసీ మొక్క అండి. అలాగే వచ్చి ఇది వచ్చి మన స్ట్రాబెర్రీ గోవా అండి. స్ట్రాబెర్రీ గోవా అంటే స్ట్రాబెర్రీలో చిన్న కాయలు వస్తుంది. అలా దీంట్లో మనకి ఎల్లో ఉంది, రెడ్ ఉంది, స్ట్రాబెర్రీ గోవా అండి. ఇది వచ్చి మినీ లెగ్ చెర్రీ, దీంట్లో వచ్చి మనకి మినీ లెగ్ చెర్రీ అండి. ఇది మినీల చెర్రీ అంటారు, మినీ లెగ్ చెర్రీ అంటారు. ఇవి వచ్చి మనకి అన్నీ కూడా మలబెర్రీ అండి. ఈ దీంట్లో మలబెర్రీ. ఇది వచ్చి పీచు, ఇగో పీచు, ఇదేమో బాదం, ఇదేమో రంబూటాన్ అండి. ఇది వచ్చి మనకి మకాడమీ అండి, మకాడమీ ఎగ్జిట్. ఇది కూడా మనకి మొత్తం ఇవన్నీ కూడా కొత్త రకాలండి ఇవన్నీ కూడా. ఇది వచ్చి మకాడమీ అండి. ఇది వచ్చి క్యాటై ఫ్రూట్ అండి. క్యాటై ఫ్రూట్ చిన్న కాయలు చిన్న వస్తాయండి, జాతులు చిన్న కాయలు వస్తుందండి. ఇవన్నీ కూడా క్యాటై ఫ్రూట్ అండి. ఇది వచ్చి అలివా ఫ్రాంట్ అండి. ఇవన్నీ కూడా ఆవకాడ, ఇవన్నీ కూడా ఆవకాడ మొక్కలు అండి ఇవన్నీ కూడా. ఇది వచ్చి మనకి ఆలివో అంటాం చూడండి, ఆలివో ఫ్రాంట్ అండి ఇవన్నీ కూడా. అలాగే వచ్చి వైట్ నేరేడు మొక్కలు. అలాగే ఇది వచ్చి సూరినామ్ చెర్రీ, అంటే మనకి 3 రకాల కింద వస్తుందండి కాయ. సూరినామ్ చెర్రీ వచ్చి మనకి ఇది వచ్చి చెంపంగ్ అండి, మంగోలియా చెంపంగ్ అంటాం. వైట్ కలర్ వస్తుంది, ఫ్లవర్ స్మెల్ లైట్గా వస్తుంది, కానీ కుండీలో చాలా బాగా వస్తుంది అండి. ఇది మంగోలియా చామంతి అంటాం. ఇవన్నీ కూడా మనకి కొత్త రకాల. దీంట్లో అలాగే వచ్చి మనకి వేలాచి, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మన దగ్గర అయితే ప్రతిదీ ఉంటుందండి. అలాగే మస్కిటోస్ అని దోమలు రాకుండా కూడా ఉన్నాయి. అలాగే వచ్చి మనకి ఇది వచ్చి సింధూరం మొక్క అండి, మనకి రెడ్ సింధూరం, అది మన కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కదండి, సింధూరం మొక్కలండి. ఇవన్నీ కూడా అన్న యాపిల్ అండి.
మీకు అన్న యాపిల్ అంటే చూపిస్తానండి. ఇవన్నీ కూడా అన్న యాపిల్. మనకి ఇది నేను భూమిలో వేయడం జరిగింది. కాయ కూడా కాసింది, 4 కాయలు కాసింది. ఒక కాయ తిన్నాను, కనవది ఎండకి ఏం చేసింది బద్దలాసిపోయి. మీకు ఆ మొక్క కూడా నేను చూపిస్తాను రండి. అన్నాను కదండి అన్న యాపిల్ కాసింది అన్నాను కదండి. ఇదే కింద మనం ఇది భూమిలో పెట్టడం జరిగిందండి. ఇది ఈ మొక్క అవుతానండి. ఇది చూడండి ఎండకది బద్దలకు టేస్ట్ అయితే మాత్రం యాపిల్స్కి ఇంకా కలర్ అయితే ఇంకా పెద్ద మొక్క అవుతుంది, కలర్ తిరగదండి. ఎండకది ఇలాగైంది మన ఏరియాకి అయితే బాగా కాస్తున్నాయండి. యాపిల్స్కి మొక్కలు అయితే పెట్టుకోవచ్చండి. అన్న యాపిల్ అండి ఇది వెరైటీ వచ్చి. దీంట్లో సిమ్లా యాపిల్ ఉంది, ఇది అర్బన్ 99 ఉంది. ఇది వచ్చి మనకి అన్న యాపిల్ అండి. ఇవన్నీ కూడా సీజనల్ అండి. దీంట్లో మన దగ్గర పిటూనియా, దయంతస్తు, గజేనియా, బాల్సమ్, తరుణియా, బంతి ఇవన్నీ కూడా మన దగ్గర అయితే రెడీగా ఉంటుంది. ఏ మొక్క అయినా సరే 20 రూపీస్ అండి. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మీకు ఇంకా తగ్గుతుందండి. ఇది ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా మీరు ఏ తీసుకున్నా 20 రూపీసే. ఇంకా తయారవుతుందండి. వర్షాలు లేక ఆగిన లేదంటే మన దగ్గర జినియా, పెద్ద జినియా, పెంటాసు చాలా రకాలైతే ఈ సీజనల్ మొక్కలు అయితే మనం రెడీ చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర తులసి మొక్క అయితే రెడీగా ఉంటుందండి. మనకి వచ్చి క్వాంటిటీ ఎక్కువ తీసుకుని కొలితే రేట్ అనేది తగ్గుతుందండి. 12 రూపాయల కానీ పడుతుందండి. మినిమం 500 క్వాంటిటీ కానీ అయితే మనకి 12 రూపాయలు అలా పడుతుందండి. తులసి అయితే మన దగ్గర రెడీగా ఉంటుంది, మనం తయారు చేస్తామండి. ఇది వచ్చండి జేడు మొక్క అండి. మనకి తక్కువ బడ్జెట్లో మనకి గిఫ్ట్ పర్పస్కి ఇవ్వాలంటే ఈ మొక్కేనండి. ఇది జేడ్ ప్లాంట్ అంటాం. మనకి ఆక్సిజన్ ప్లాంట్ కూడా కానీ ఇది బోన్సాయి కింద కూడా తయారవుద్ది. మనకి ఇది వచ్చి మన కవర్లో వచ్చి 20 రూపీస్ పడుతుందండి. కుండీలో వచ్చి మనకి 40 రూపీస్ అట్లా పడుతుందండి. మన గిఫ్ట్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయండి అయితేనే. ఇప్పుడు ఆల్రెడీ ఒక కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా మీకు చూపిస్తాను. 30 మొక్కలు అయితే మనం పింగాని కుండీలో పెట్టి తీసుకెళ్తున్నారండి కస్టమర్. చూపిస్తానండి. మందారాలు అయితే మినిమం ఒక 10,000 మందారం అయితే ఉంటుందండి. మందారాలు అయితే అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ పింక్ చూడండి, వసిరేఖ మందారం చూడండి. దేవుడికి ఎక్కువ పుయ్యాలి, ఎక్కువ చెయ్యాలంటే ఈ మొక్క బతికి ఎక్కువ పూలు పుయ్యాలంటే ఈ రకం అండి. ఇది పూసినట్టుగా ఏ మొక్క కూడా పుయ్యదు. మనం కటింగ్ ఇచ్చుకుని కొలిది పూస్తుందండి ఫ్లవర్ అయితే. వసిరేఖ మందారం అంటామండి దీన్ని అయితే. చెట్టు నిండా చూసారా వసిరేఖ మందారం అండి. ససిరేఖ అన్న పర్లేదండి, వసిరేఖ అన్న పర్లేదు. కానీ ఫ్లవరింగ్ దీన్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కడుపు నిండిపోద్ది. ఫ్లవరింగ్ చూస్తేనే అదో సంతోషం. భగవంతుడు అన్ని పుట్టించేయడండి మన జీవితం తప్ప. అన్నీ పూసి కాసి తినే ఎగిరి అన్నీ ఉన్నాయండి. మన జీవితం ఒకటి ఉంటలేదండి అంతే. మనకి దీంట్లో వైటు, రెడ్, పింకు, అలాగే మనకి నాటు ముద్ద, చిన్న ముద్ద వస్తుంది, నాటు ముద్ద అండి. ఇవన్నీ కూడా నాటు మందారాలండి. అలాగే మల్లి మొక్కలండి. అవి మల్లి ఉంది, విరజాజు ఉంది, సన్నజాజు ఉంది, చెంబేలి ఉంది, పారిజాతం ఉందండి. ఇవన్నీ కూడా మినీ పారిజాతంలో కూడా మనకి మామూలుగా పెద్ద మొక్క అయ్యి పూసిది ఉందండి. ఇది మినీ పారిజాతం అండి. కుండీలోనే పూస్తుంది ఫ్లవరింగ్. మనకి టెరెస్ గార్డెన్ మీద చాలా బాగుంటుంది. అది మినీ పారిజాతం అండి. ఇంకా దీనికైతే ఫ్లవరింగ్ ఇలా చిన్నప్పుడే మనకి తొట్టులోనే వస్తుందండి ఫ్లవరింగ్. మామూలుగా పారిజాతం అయితే పెద్ద మొక్క అయ్యేదాకా పువ్వులు పూయవండి. ఇది మినీ కాబట్టి మనకి తొట్టులోనే పూయడం జరుగుతుందండి. దీంట్లో పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి, అవి అయితే ఫుల్ ఫ్లవరింగ్తో అయితే ఉన్నాయండి. ఇది వచ్చి మనకి ఏకబిలం మొక్క అండి. దీంట్లో మన దగ్గర మహాబిలం ఉంది, ఏకబిలం ఉంది. ఏకబిలం చూసారా మన దగ్గర వచ్చి ఇది 8 ఫీట్లు 9 ఫీట్లు హైట్ ఉంది. ఏకబిలం అంటే మనకు ఒకటే. మారేడు మొక్క అనుకోండి, అన్నీ కలిపి వచ్చి విడిగా ఇక్కడ ఇడిపోతుంది. ఈ ఏకబిలం అనేది ఒకటే ఆకండి, మొత్తం ఒకటే వస్తుంది. మహాబిలం అనేది 9 ఆకులు అనేది కలిపి 9 ఆకులు వస్తాయండి. అవి కూడా మన దగ్గర ఉంది, చూపిస్తానండి. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం అంతా కూడా మందారం మొక్కలండి. ఇవన్నీ కూడా అన్ని రకాలండి మందారం. ఇది వచ్చి మనకు వచ్చి ద్రాక్ష మొక్కలండి. దీంట్లో బ్లాక్ ఉందండి, వైట్ సీడ్లెస్ ఉందండి. గ్రాఫ్టింగ్ కూడా మనకి వైట్ పెద్దదైతే ఉన్నాయండి. బ్లాక్ ద్రాక్ష ఉంది, మనకి వైట్ ద్రాక్ష ఉందండి. ఇవి అయితే పొప్పాయి అండి. రెడ్ లేడీ 786 అండి. ఇది పొప్పాయి పూనా వెరైటీ అండి, మన లోకల్ వెరైటీ అయితే కాదండి. ఇది పూనా వెరైటీ రెడ్ లేడీ 786 అండి. అలా వచ్చి ఇవన్నీ కూడా చామంతి మొక్కలండి. మనకి చామంతిలో గ్రీన్ చామంతి చూడండి. ఇది చామంతిలో మనకి చాలా రకాలైతే ఉన్నాయండి. ఇది వచ్చి మనకి గ్రీన్ అండి, లైట్ గ్రీను. ఇవన్నీ కూడా చామంతి మొక్కలండి. కస్టమర్ తీసుకుని వెళ్ళిపోయారు చాలా మొక్కలు. ఇవన్నీ ఇప్పుడు ఆల్లోడింగ్ అండి. ఇదైతే మనకి నాటు గులాబీ అండి. నాటు గులాబీలో మన దగ్గర పింక్ ఉంది, వైట్ ఉంది, లైట్ పింక్ ఉంది. 3 రకాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. స్మెల్ అది చాలా బాగుంటుందండి. నాటు గులాబీ మించింది ఏది ఉండదు. కానీ ఏంటంటే పూలు పుయ్యదు అన్నారు. కట్ చేసేయాలండి మొక్కనే. ఎదగకుండా కట్ చేస్తే దాని ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అలా వచ్చి ఇవన్నీ కూడా హైబ్రిడ్ గులాబీలు అండి. ఇది వచ్చి పన్నీర్ గులాబీ అండి. మనకి పన్నీర్ గులాబీ అంటే నాటు గులాబీలోనే దీంట్లో ఇదో రకం. పన్నీర్ అంటే చాలా పన్నీరు తయారు చేసుకుని ఫ్లవర్ అండి. అక్కడ లైట్ పింక్ వస్తుంది. ఇది పన్నీర్ గులాబీ అండి. ఇవన్నీ కూడా కదండి. ఇదంతా కూడా నల్లేరు మొక్కలండి. ఇవన్నీ మన కాలుకి నొప్పులకి ఇట్లకి అన్నిటికి పెట్టుకుని ఇదంతా కూడా నల్లేరు. అలాగే ఇదంతా కూడా జేడ్ ప్లాంట్. అలాగే రోజ్మిరీ అండి. ఇది పెద్ద ఇది కూడా చేయక్కర్లేదండి.
ఇదైతే రోజ్మెరీ ప్లాంట్ అండి. ఇలా టచ్ చేసి వాసన చూస్తే సరిపోతుందండి. ఇది మనకి తలకి వాటర్ వేసుకుని తలకి స్నానం చేయడం ఇది చాలా మంచిదండి. రోజ్మెరీ ప్లాంట్ అండి ఇది. దీని ప్రైస్ వచ్చి మనకి కవర్లో అయితే 25 రూపీస్ 30 రూపీస్ ఉంటుందండి. పాట్లో అయితే 50 రూపీస్ 80 రూపీస్ అట్లా ఉంటుందండి. ఇవన్నీ కూడా అంజూరు మొక్కలండి. ఇదంతా కూడా మనకి అంజూరు కాయలతో కూడా ఉన్నాయండి. కాయలతో మీకు చూపిస్తానండి. ఇట్లా వాటర్ యాపిల్ మొక్కలండి. ఇవన్నీ కూడా మన దగ్గర అరటి మొక్కల స్టాక్ అయిపోయిందండి. మళ్ళీ ఒక వారంలో అయితే అరటి చక్కెరకేలు ఉంది, G9 ఉంది, మనకి కర్పూరం ఉంది, కూర అరటి ఉంది. అరటి మొక్కల్లో కూడా మనకి 4-5 రకాలతో ఉన్నాయండి. అలాగే లెమన్ గ్రాస్ అని చూడండి, నా దగ్గర బెడ్ ఉందండి లెమన్ గ్రాస్ అవుతాయి. ఇది చూసారండి ఫ్లవరింగ్ పింక్ కలర్ అండి. ఇది పింక్ డ్రాగన్ అండి. కాయలు చూసారండి మనకి చిన్న దాంట్లో మొత్తం ప్రతి చెట్టుకి చూడండి ఇక్కడ కింద కాయ వస్తుంది. ఇది ఈ పింక్ కలర్ చాలా బాగున్నాయండి. ప్రతి చెట్టుకి కూడా మనకి ఫ్రూటింగ్ అనేది రావడం జరిగిందండి. డ్రాగన్ ఫ్రూట్ ప్రతి చెట్టుకి కాయలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చిన్న మొక్కలు కూడా చూడండి. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వస్తుందండి. ఆ పువ్వుని చూస్తేనే ఆనందం అనిపిస్తుంది. కాయ తర్వాత తిందామని ఆ పువ్వుని చూస్తే ఆనందం అనిపిస్తుందండి. ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇవన్నీ కూడా అంజూరు మొక్కలు. అంజూరుకి ఆకులు ఉండవండి. ఆకులు రాలిపోతే కాయలు అయితే రావడం జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా బోగన్విల్లియా అండి. దీంట్లో మనకి 6 రకాలు అయితే ఉన్నాయి. వైట్, రెడ్, పింక్, ఎల్లో అండి. దీంట్లో అయితే 6 రకాలు ఉన్నాయి. తిమ్మకా నుంచి అన్ని రకాలు ఉన్నాయండి. ఇదంతా కూడా ఈ బెడ్ కూడా అంతా బోగన్విల్లియా అండి. మన దగ్గర ఎప్పుడు కూడా రెడీగా ఒక 500 మొక్క అయితే రెడీగా ఉంటుందండి. ఇదంతా కూడా కరివేపాకు. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ ఇదంతా కరివేపాకు అండి. అలాగే మారేడు మొక్కలు కూడా ఉన్నాయండి. గులాబీలండి, రెడ్, వైట్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బటన్ గులాబీలు అండి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇదంతా కూడా బెంగళూరు గులాబీ అండి. ఇది వచ్చి అలాగే ఇది మనకి 40 రూపీస్ 80 రూపీస్ సైజుని బట్టి అండి. కవర్ సైజుని బట్టి రేట్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా గులాబీలు అండి. ఇవన్నీ దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. 10-15 రకాలైతే వస్తాయండి మనకి. ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు అండి. ఇవి కాశ్మీర్ గులాబీ అండి, సెంటెడ్ గులాబీ, అబ్రకదబ్రా, డబల్ డిలెట్. ఇంకా మనకి వరుసలు కొంచెం చూస్తున్నాం, లేకపోతే ఇంకా మొత్తం మనం తయారు చేయడం జరుగుతుందండి. ఇదంతా కూడా గులాబీ మొక్కలండి. 2, 3 కలర్లు అది గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. నేను ఎట్టిపోయిన కస్టమర్ అది ఇంకా చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది మల్టీ కలర్లు. కాస్ట్ కూడా అలా ఎక్కువ ఉంటుందండి. ఇది మనకి ఇదంతా మల్టీ కలర్ బోగన్విల్లియా అండి. ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఎంత ఉంటుంది? 4,000 నుంచి 5,000 లోపల ఉంటుందండి. ఎన్ని కలర్లు ఉన్నాయి దీంట్లో? దీంట్లో మనకి వచ్చి 4 కలర్లు అండి. 1, 2, 3, వైట్ ఒకటి అండి. 4 అండి. దొంతరమల్లి, బొడ్డుమల్లి అంటామండి మనం. అయితే దొంతరమల్లి అండి. ఈ పువ్వు ఓపెన్ అయితే గులాబీ పువ్వు ఇంత పువ్వు వస్తుందండి. ఇవన్నీ కూడా దీంట్లో మనకి డబల మల్లి ఉంది, బొడ్డుమల్లి ఉంది, పువ్వులో పువ్వు ఉందండి. దీంట్లో మల్లిలోనే మన దగ్గర 4-5 రకాలు అయితే ఉన్నాయండి. అలాగే వచ్చి ఇది సెంటు మల్లి అండి. ఇది గుత్తి కింద వస్తుంది, ఇంత పువ్వు వస్తుందండి. సెంటు మల్లి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. తల్ల పెట్టుకుని పని చేయదు, ఓన్లీ చూడడం కొరకే. ఇవి అయితే మన దగ్గర నాటి మందారాలు అండి. పారిజాతం, నందివర్ధన, కటిన్ కీపర్స్, పచ్చి చెంబేలి, అవి వచ్చి మనకి రెడ్ కాగడ, పింక్ కాగడ, వైట్ కాగడ, మిర్చి మందారం, ల్యాంటర్న్ మందారం. లేదనేది మొక్క అనేది మన దగ్గర ఉండదండి. ప్రతి మొక్క కూడా మన దగ్గర ఉంటుందండి. లేకపోతే మీకు తెప్పించి ఇప్పిస్తానండి. లేదండి మొక్క అండి. అలాగే మన దగ్గర స్టివియా, ఇన్స్నీలు ఇవన్నీ ఉన్నాయి, చూపిస్తానండి అవి కూడా. ఇది వచ్చి అలబండి అండి. ఇది మొక్కబల్ కలర్ వస్తుంది, చాలా బాగుంది చూడండి. అలబండి అండి. ఇది వచ్చి ఇది ల్యాంటనా, అకల్ప, అల్తనేత్ర ఇవన్నీ బార్డర్ సంబంధించిన మొక్కలండి. ఇవన్నీ కూడా ఇదండి మాస్పత్రి అండి. ఇది అలాగే ఇవన్నీ కూడా చామంతులు. ఇది పెద్ద పాట్లో ఉంటుందండి, 8 ఇంచుల పాటు. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది చూడండి మొక్క వచ్చి. ఇవన్నీ కూడా చామంతులు అండి. ఇదంతా పెండానెస్. ఇవి వచ్చి మనకి మినీ విజోరా, చైనా డాల్, చైనా బాక్స్ అంటామండి. చైనా డాల్ అంటారు అదండి. TMC, నందివర్ధన. ఇంక లేని మొక్క అంటే ఏముండదండి. 100 వరహాల్లో అయితే మన దగ్గర ఎల్లో ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది. మనకి 100 వరహాల్లోనే మన దగ్గర 5-6 రకాలు అయితే ఉండడం జరిగిందండి. అవి వచ్చి స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీ మొక్కలు కానించండి. ఇది వచ్చి అల్తానేత్ర అండి. ఇంట్లో కూడా మన దగ్గర 5-6 రకాలు అయితే ఉంటాయండి. అది వచ్చి వైట్ విజోరా అండి. ఇంక తులసి, అక్కడ లక్ష్మీ తులసి చూశారు కదా, ఇదంతా కూడా కృష్ణ తులసి అండి. ఇదంతానే ఇదైతే మనకి సదాపోక అండి. చిన్నపిల్లలకి దగ్గు వస్తే పడతాం కదండి, ఇది సదాపోక అండి. ఇది ఓన్లీ పప్పాయి అండి, రెడ్ లేడీ అండి. 706 అయితే కాదు, ఇది ఒకటి ఓన్లీ రెడ్ లేడీ అండి. అలాగే ఇది వచ్చి మెంతి తులసి అండి. మనకి మెంతి తిన్నట్టు ఉంటుందండి, మెంతి తులసి అండి. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, చల్లగా అవుతుంది. పెద్ద జినియా అండి. ఇవన్నీ కూడా పెద్ద జినియా. అల్కేషియాలు ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్లు అయితే మాత్రం మన దగ్గర ఇంకా లేదంటూ ఏముండదండి. ప్రతిదీ దొరుకుతుందండి. టచ్ మీ నాటుతో సహా ఉన్నాయండి మన దగ్గర. టచ్ మీ నాటు ఇవైతే జినియా అండి, పెద్ద జినియా అంటామండి ఇవి. అలాగే మన దగ్గర అంటామండి దీన్ని. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. వైట్ కలర్ ఫ్లూలు వస్తుంది. స్మెల్ అయితే మాత్రం 6 దాటిందంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది వీటిలో ఇవి అయితే మన కవర్లో కూడా ఉన్నాయి మన దగ్గర. ప్యాకెట్లు ఉన్నాయి, కవర్లు ఉన్నాయండి. ఇవి రంజాయ్ కేపర్ అండి. కొంతమంది మధుమతి కేపర్ అంటారు, రంజాయ్ కేపర్ అంటారండి. ఇంకా అలాగ వచ్చి ఇది చూడండి మొక్కలను పైకేస్తండి.
దీంట్లో మన దగ్గర రెడ్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది, ముక్లం బేకెస్. అలాగే ఇది వచ్చి చూడండి కీపర్స్ అండి, బిగోనియా కీపరు, రాధా మనోహర డబల్ అండి. ఇది వచ్చి ఇది ముద్ద వస్తుందండి, రాధా మనోహర ముద్ద డబల్ వస్తుందండి. స్మెల్ కూడా బాగుంటుందండి రాధా మనోహర. అలాగే సంక్రాంతి కీపర్ ఉంది, రాఖీ కీపర్లు ఉంది, దీంట్లో బఠానీ కీపర్ ఉందండి. అలాగే మాండవిల్ల కీపర్ ఉంది. ఇవన్నీ బ్యాక్ ఫైకేస్లు, అలాగే చైనా డాల్ అండి, ఇవన్నీ ఉజేలియా మొత్తం ఇవన్నీ కూడా మనకి బార్డరింగ్ షో మొక్కలకండి. అలాగే బుద్ధ బ్యాంబో ఉందండి, మిస్విలిగి ఉంది, మహాత్మాలు ఉన్నాయి, ఆర్కే పామ్స్. ఇందాక ఏకబెల్లం చూశారు కదండి, ఇది వచ్చి మహాబెల్లం. ఇదిగోండి ఆకులు ఇలా జాయింట్గా వస్తుంది, ఇది మహాబెల్లం అండి. ఇది దీంట్లో ఏకబెల్లం ఉంది, మహాబెల్లం ఉంది, మారేడు మొక్క ఉందండి, సప్లైర్ ఉందండి, డైఫాన్ ఉంది, అలాగే మల్టీ క్రోటన్స్ ఉన్నాయి, శీలం ఉంది, మహాత్మాలు ఉన్నాయి, మహాత్మా చిన్న ప్యాకెట్ ఉంది. అలాగే ఇది వచ్చండి ఇప్పుడు అందరూ పెట్టుకుంటారు కదా, ఇది కదమ్మం అండి. కదమ్మం మొక్క మినీ కదమ్మ అండి, ఫ్లవరింగ్ వస్తున్నాయి. మనకి మామూలు కదమ్మ అయితే మొక్క బతుకుతుంది, కానీ పెద్ద అయ్యేదాకా ఫ్లవరింగ్ రాదండి. ఇది మినీ, చైనా ఇంపార్టెంట్ మినీ. పువ్వులు వస్తుంది, పువ్వులు పూసాక అదంతా అది చచ్చిపోతుంది. చెట్టు చచ్చిపోతుంది, పూజ చచ్చిపోతుందండి, నిలబడతలేదు. కానీ ఫ్లవరింగ్ మాత్రం చాలా, అంటే ఇంటికాడ ఉంటే మంచిదండి. వల్లొచ్చిన పూజ ఇప్పుడు వచ్చేది ఇప్పుడు 7 మాసం అండి, ప్రతి ఒక్కరు ఈ మొక్కలు తీసుకెళ్తారండి. కానీ ఏంటంటే నిలబడటం చాలా తక్కువ, ఏరుగా నిలబడుతుందండి. మొక్క అయితే మాత్రం ఫ్లవరింగ్ మాత్రం బతుకున్నందు కానీ మొక్కలు మాత్రం ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుందండి. ఇది పువ్వు లక్ష్మీదేవి కంటే చాలా ఇష్టం అండి. ఆ పూజ చేసుకోవడం కొరకన్నా మొక్క ఎట్టుకెళ్ళవలసింది. లరడా ఫైకస్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇండోర్ అండి. ఇవన్నీ కూడా డైఫాను, పెర్నో, రెడ్ మిచ్చోరా. ఇది చూసారా, ఇది స్నేక్ ప్లాంట్లు అండి. ఇవన్నీ కూడా ఇది వచ్చి కెమెలియా అండి. ఇప్పుడు తెగ హోల్సేల్ అయిపోతుంది కదండి. ఇది వచ్చి కెమెలియా. దీని కాస్ట్ వచ్చి మనకి 2000 అలా ఉంటుందండి. ఇది కెమెలియా. ఇది చూసారా, ఫ్లవరింగ్ చెట్టు నిండా మొగ్గే ఉందండి. ఇది ఎందుకు ఇట్లా ఇంత ఇది చైనా ఇంపార్టెంట్ అండి. ఇంకా పైనుంచి చైనా నుంచి వచ్చినాయండి ఇవన్నీ కూడా. ఈ కెమెలియా అండి. ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్, ఫ్లవరింగ్తో ఉంటే చాలా బాగుంటుంది. ఇది చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే వచ్చి ఇది వచ్చి రెడ్ మిచ్చోరా అండి. మన లేడీస్ జడలినట్టు ఉంటుందండి. ఇది వచ్చి రెడ్ మిచ్చోరా. ఇది కూడా చైనా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా అలాగే పెర్న్ అండి, హ్యాంగింగ్, ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్లు అండి. డైఫాన్, మిచ్చర్, అగులోనిమల్ అండి. ఇట్లో వైట్ మనీ ప్లాంట్లు, అలాగే కామని కూడా బ్రహ్మకమలాలు అండి. కామని, లాలిపాపు, ఆంతోరియం, హైడ్రేంజియా, మీ నందివర్ధన, మన 100 వరహాలు, మినీ 100 వరహాలు, బర్కింగు, పెట్రా, ఎలంచో అండి. మనీ ప్లాంట్లో వెరిగిరెడ్డి మనీ ప్లాంట్ ఉంది, గ్రీన్ బల్ ప్లాంట్ ఉంది, వైట్ మనీ ప్లాంట్ ఉందండి. అలాగే వచ్చి పీచ్ లిల్లీలు అండి. అవన్నీ కూడా పీచ్ లిల్లీలు. అలాగే జీజీ ప్లాంట్లు, మరంటాలు, అలాగే కేలతి, లూటియాలు, ఇవన్నీ పీచ్ లిల్లీలు అండి. ఇవన్నీ కూడా మనకి ఆంతోరియం, తమలపాకులు, జీజీ, పెద్ద జీజీలు ఉన్నాయండి, చిన్న జీజీలు ఉన్నాయి, తమలపాకులు ఉన్నాయి, అలాగే మిరియాలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా ఇండోర్ అండి. ఇంకా డైఫాన్, ఇవన్నీ కూడా బటర్ఫ్లైలు అండి, డైఫాన్ అండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్లు అండి. ఇవన్నీ కూడా అలాగే మన దగ్గర లక్కీ బ్యాంబులు 2 స్టెప్లు 3 స్టెప్లు లక్కీ బ్యాంబులు కూడా ఉంటాయండి. ఇదంతా కూడా స్నేక్ ప్లాంట్లు అండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా అగ్లోనిమ్లు అండి. మనకి ఏ రకానికి ఆ రకం ఉంటాయండి. ఇవన్నీ కూడా అగ్లోనిమ్లు. దీంట్లో మనకి వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. అలాగే మన దగ్గర ఇండోర్ ప్లాంట్లు, అవుట్డోర్ ప్లాంట్లు, అలాగే ఫ్రూట్స్ రకాలు, మనకి రెవెన్యూ ప్లాంట్లు, ఏ మొక్కైనా సరే మన దగ్గర అన్నీ కూడా మీకు హోల్సేల్ రేట్కి దొరుకుతుందండి. ఇది హోల్సేల్ అని కాదు, మీరు వచ్చి చూసుకుని, మీకు బయట అన్ని కంపేర్ చేసి చూసుకుని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి. లేదంటే వచ్చి చూడండి. ఎందుకంటే వచ్చి చూస్తే ఒక నర్సరీలో, ఇంత పెద్ద నర్సరీలో వచ్చి మీరు చూస్తే నాకు అది ఆనందం అంతే. మీరు కొనండి, కొనకపోండి, కానీ వచ్చి చూసి తీసుకెళ్తే అది ఒక ఆనందం అండి.